Okay, today our topic is effective stress principle. So effective stress principle అంటే ఏంటి, ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్రిన్సిపల్ ఎలా వ్యారీ అవుతుంది, ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఎలా మారుతుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్ కండిషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ కండిషన్స్ లో ఉన్నప్పుడు సో ఆ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎలా మారుతుందని నేర్చుకుంటాము. సో ముందుగా ఎఫెక్టివ్ స్ట్రెస్ గురించి నేర్చుకునే ముందు సో దీనికంటే ముందు 2 ఫండమెంటల్ డెఫినిషన్స్ ఉంటాయండి. టోటల్ స్ట్రెస్ అని, న్యూట్రల్ స్ట్రెస్ అని, ఇలా 2 డెఫినిషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఎఫెక్టివ్ స్ట్రెస్ ఉంటుంది. సో అది ఎందుకు ఏంటి అనేది మీకు క్లియర్ గా చెప్పడానికి మీకు 1 by 1 చెప్తాను. ఫస్ట్ ఇనీషియల్ గా మీకు డయాగ్రమెటికల్ గా ఒక చిన్న ఇమేజ్ చూపిస్తాను. సో ఆ ఇమేజ్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఆ ఇమేజ్ ద్వారా మీకు క్లారిటీగా సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో ఇక్కడ మీకు మనకి ఎఫెక్టివ్ స్ట్రెస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్, సో ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనకి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. సో ఈ డెఫినేషన్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్, టోటల్ స్ట్రెస్. అసలు టోటల్ స్ట్రెస్ అంటే ఏంటంటే ద టోటల్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ మీడియం. సో దీని యొక్క లోడ్ పర్ ఏరియా వేస్తే మీకు స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ అంటే అదే కదండి, లోడ్ పర్ యూనిట్ ఏరియా. సో దీని యొక్క టోటల్ స్ట్రెస్ కావాలి అంటే ఇట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ మీడియం ఇంక్లూడింగ్ సాలిడ్ పార్టికల్స్ అండ్ వాటర్. ఓకేనా, టోటల్ స్ట్రెస్ అంటే టోటల్ సాయిల్ వెయిట్ ప్లస్ వాటర్. సో దాని యొక్క టోటల్ వెయిట్ ని లోడ్ పర్ యూనిట్ ఏరియా వేస్తే మనకి టోటల్ స్ట్రెస్ వస్తుంది. సో ఇక్కడ సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది. నెక్స్ట్ వన్, పోర్ వాటర్ ప్రెజర్ అంటాము, న్యూట్రల్ ప్రెజర్ అంటాము, లేదా న్యూట్రల్ స్ట్రెస్ అంటాము. సో న్యూట్రల్ కాబట్టి ఎటువంటి స్ట్రెస్ అనేది అది బేర్ చేయదు. సో పోర్ వాటర్ ప్రెజర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది టోటల్ వెయిట్ ఆఫ్ ది వాటర్ లిక్విడ్ ఆర్ ఎనీ వాటర్. ఇట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది లిక్విడ్. సో దీని యొక్క టోటల్ వెయిట్ బై యూనిట్ ఏరియా ఇస్తే దీని యొక్క స్ట్రెస్ వస్తుంది. ఓకేనా, ఇది పోర్ వాటర్ ప్రెజర్ అంటే ఓన్లీ ద స్ట్రెస్ డ్యూ టు ద కమింగ్ ఆఫ్ ది వాటర్ ఓన్లీ. సో వాటర్ వల్ల వచ్చినటువంటి స్ట్రెస్ ని పోర్ వాటర్ ప్రెజర్ అంటాము, న్యూట్రల్ ప్రెజర్ అంటాము, లేదా న్యూట్రల్ స్ట్రెస్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ స్ట్రెస్. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ మీడియం ఎక్సెప్ట్ వాటర్. ఓన్లీ ద వెయిట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ సాలిడ్ పార్టికల్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఆటోమేటిక్ గా అట్లా వచ్చేటువంటి స్ట్రెస్ నే ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటారు. ఓకేనా, ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే ఓన్లీ ద సాలిడ్ పార్టికల్స్ యొక్క వెయిటే పై ఏరియా చేస్తే మీకు వచ్చేటువంటిది ఎఫెక్టివ్ స్ట్రెస్. అయితే ఇది చెప్పడానికి ఈ రెండు ఎందుకు అంటే మీరు బయట ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సో టోటల్ స్ట్రెస్ అనేది మీరు డైరెక్ట్ గా మెజర్ చేయగలరు. ఎందుకంటే దీని మీద లోడ్ వేస్తే, దీని లోడ్ పర్ యూనిట్ ఏరియా వేస్తే ఆటోమేటిక్ టోటల్ స్ట్రెస్ వస్తుంది. అదేవిధంగా పోర్ వాటర్ ప్రెజర్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ నుంచి సైడ్ కి ఏదైనా పీజోమీటర్ అంటే సాయిల్ లో ఇక్కడ సాయిల్ కి ఇలా ఒక పీజోమీటర్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ పెట్టారనుకోండి అటాచ్మెంట్. సో అప్పుడు ఆటోమేటిక్ దానిలో వాటర్ లెవెల్ ఎంత వరకు అయితే ఉన్నాయో అది ఆ లెవెల్ వరకు దాంట్లో ఉన్నటువంటి స్ట్రెస్ అనేది ఈజీగా పోర్ వాటర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకు అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫెక్టివ్ స్ట్రెస్, ఓన్లీ ద స్ట్రెస్ విచ్ ఈస్ టేకెన్ బై ద సాలిడ్ పార్టికల్స్ మనకి ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని గురించి చెప్తాను. ఓకేనా, సో ఎఫెక్టివ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది, డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడం కష్టం. కాబట్టి ఈ టోటల్ స్ట్రెస్ లో నుంచి ఈ పోర్ వాటర్ ప్రెజర్ తీస్తే, ఈ టోటల్ స్ట్రెస్ లో నుంచి పోర్ వాటర్ ప్రెజర్ తీస్తే మనం ఎఫెక్టివ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. సో టోటల్ స్ట్రెస్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లోడ్ పర్ యూనిట్ ఏరియా, టోటల్ లోడ్ పర్ యూనిట్ ఏరియా చేస్తే టోటల్ స్ట్రెస్ వస్తుంది. మరి పోర్ వాటర్ ప్రెజర్ చేయడానికి డైరెక్ట్ గా పీజోమీటర్స్ కానీ లేదా దాని యొక్క వాటర్ హెడ్ ని బేస్ చేసుకుని ఎక్కడైతే ఉందో చూసి దాన్ని బట్టి పోర్ వాటర్ ప్రెజర్ స్ట్రెస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దాంట్లో నుంచి తీసేస్తే ఆటోమేటిక్ గా మనకి ఎఫెక్టివ్ స్ట్రెస్ వస్తుంది. ద స్ట్రెస్ విచ్ ఈస్ ఓన్లీ టేకెన్ బై ద సాలిడ్ పార్టికల్స్, ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, టోటల్ స్ట్రెస్ జనరల్ గా సిగ్మాతో రిప్రజెంట్ చేస్తారు, పోర్ వాటర్ ప్రెజర్ ని యూతో రిప్రజెంట్ చేస్తారు, ఎఫెక్టివ్ స్ట్రెస్ ని సిగ్మా డాష్ కానీ సిగ్మా ఇలా ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేస్తారు. సిగ్మా డాష్ కానీ సిగ్మా ఐఫన్ తో కానీ రిప్రజెంట్ చేస్తారు. సో లేదనుకుంటే గామా అంటే గామా ఇంటూ హెచ్ కదా, యూ అంటే గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ కాబట్టి గామా మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్, ఇలా విధంగా రిప్రజెంట్ చేస్తారు. సో ఇది ఒక్కటే అర్థమైతే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో దీన్ని బట్టి మీరు ఈజీగా ఫ్యూచర్ లో అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్దాం. సో ఇదేంటంటే సో టోటల్ స్ట్రెస్, ఇట్ ఈస్ ద స్ట్రెస్ డ్యూ టు ద టోటల్ వెయిట్ ఆఫ్ ది మీడియం. సో ఇందాకంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేస్తా కదా, ఇప్పుడు డెఫినేషన్ పరంగా చూసుకుంటే టోటల్ స్ట్రెస్ ఇట్ ఈస్ ద స్ట్రెస్ డ్యూ టు ద టోటల్ వెయిట్ ఆఫ్ ది మీడియం. సో టోటల్ వెయిట్ ఆఫ్ ది మీడియం అంటే అది ఏదైనా కావచ్చు, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ సాయిల్ కావచ్చు, అంటే అందులోనే వాటర్ ఉండొచ్చు, లేదా దానిపైన ఉన్నటువంటి ఎనీ ఓవర్ బర్డెన్ సాయిల్, అంటే దానిపైన ఆ సాయిల్ పైన ఏదైనా పెద్ద బండరాయి కానీ ఇంకేదైనా ఏదైనా గివెన్ లోడ్ కానీ లారీ ఏదైనా లోడ్ ఉంది అనుకోండి, సో దాన్ని ఓవర్ బర్డెన్ ఆఫ్ సాయిల్ అంటాం. సో దాని యొక్క టోటల్ లోడ్ ని
ఆ టోటల్ లోడ్ పర్ యూనిట్ ఏరియా చేస్తే వచ్చేది టోటల్ స్ట్రెస్. సో మీకు ఇక్కడ ఈజీగా తెలుసు అనుకుంటా, స్ట్రెస్ అంటే ఎప్పుడైనా లోడ్ పర్ యూనిట్ ఏరియా సార్. ఇక్కడ లోడ్ అంటే ఏంటిదండి, ఇక్కడ వెయిట్ ఆఫ్ ది సాయిల్ మీడియం. సో ఇక్కడ వెయిట్ వచ్చేసి లోడ్ ప్లేస్ లో వెయిట్ వస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే లోడ్ పర్ యూనిట్ ఏరియా, ఇక్కడ లోడ్ ఏమవుతుంది, ఇక్కడ ఈ యొక్క సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్. సో సెల్ఫ్ వెయిట్ వచ్చేసి ఇక్కడ వెయిట్ ఆఫ్ ది సాయిల్ కాబట్టి, సో వెయిట్ కి మనకి జనరల్ గా బల్క్ యూనిట్ వెయిట్ కి ఏంటంటే వెయిట్ బై వాల్యూమ్. అయితే దీన్ని ఈ వెయిట్ అలా మనకు కావాల్సిన వెయిట్ కదా ఇక్కడ, సో వెయిట్ ని ఇలాగే ఉంచేసి వాల్యూమ్ ని పంపిస్తే వస్తుంది. సో ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటి, ఏరియా ఇంటూ హైట్. సో ఏరియా ఇంటూ హైట్ చేస్తే మనకి వాల్యూమ్ వస్తుంది. సో ఈ వెయిట్ ప్లేస్ లో, యూనిట్ వెయిట్ ప్లేస్ లో తీసుకెళ్లి మనం ఈ పారామీటర్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే గామా ఇంటూ ఏ ఇంటూ హెచ్ బై ఏ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి ఈ విధంగా ఫార్ములా వస్తుంది. సో మనకి ఎప్పుడైతే సాయిల్ యొక్క బల్క్ యూనిట్ వెయిట్ తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్ గా దాని హైట్, ఆ సాయిల్ యొక్క లేయర్ యొక్క థిక్నెస్ తెలిసింది అనుకోండి, మనం ఈజీగా ఆ సాయిల్ యొక్క టోటల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంతే కదా. బల్క్ యూనిట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, టోటల్ బల్క్ యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ బై ఇట్స్ వాల్యూమ్. సో శాండ్ రిప్లేస్మెంట్ మెథడ్ కానీ కోర్ కటర్ మెథడ్ కానీ మీకు చెప్పాము, అంటే డైరెక్ట్ గా రాదు, దాన్ని గామా టీ ఇట్లా చేసుకుంటూ వస్తే వస్తుంది. సో బల్క్ యూనిట్ వెయిట్ అంటే అలా వస్తుంది, ఓకేనా. ఇలా నెక్స్ట్ వన్, పోర్ వాటర్ ప్రెషర్. ఏం చెప్పానండి, పోర్ వాటర్ ప్రెషర్ అంటే ఇట్ ఇస్ ద ప్రెషర్ డ్యూ టు ద ఓన్లీ టోటల్ వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ ఓన్లీ, ఓకేనా. సో దీన్ని న్యూట్రల్ ప్రెషర్, న్యూట్రల్ స్ట్రెస్ అని ఎందుకు అన్నారంటే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ కెన్ నాట్ రెసిస్ట్ ఎనీ షియర్ ఫోర్స్. ఓకే, ఇట్ కెన్ నాట్ రెసిస్ట్ ఎనీ షియర్ ఫోర్స్. ఎందుకంటే షియర్ ఫోర్స్ ని రెసిస్ట్ చేయదు కాబట్టి, ఇది ఎటువంటి స్ట్రెస్ లో ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి దీన్ని న్యూట్రల్ స్ట్రెస్ అంటారు, లేదా న్యూట్రల్ ప్రెషర్ అంటారు, లేదా పోర్ వాటర్ ప్రెషర్ అంటారు, లేదా పోర్ ప్రెషర్ అంటారు. సో 4 డెఫినేషన్స్ ఉంటాయి. సో అది, సో దీనికి కూడా ఏంటి, ఇట్ ద ప్రెషర్ డ్యూ టు ద పోర్ వాటర్ ఆఫ్ ది ఫిల్లింగ్ ది వాయిడ్స్ ఆఫ్ ది సాయిల్. ఈ వాటర్ ఎక్కడ ఉంటుందండి, జనరల్ గా ఆ సాయిల్ లో ఉన్నటువంటి వాయిడ్ స్పేస్ లో ఉంటుంది. సో ఇదంతా మనకు తెలిసిందే. సో దేర్ ఫర్ యూనిట్ న్యూట్రల్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు ఆర్ పోర్ వాటర్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు అగైన్ లోడ్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ లోడ్ వచ్చేసి యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్. సో యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇంటూ వాల్యూమ్. సో చేసేస్తే ఏరియా ఇంటూ హైట్ చేసేసుకుంటూ వెళ్తే మనకి అగైన్ పోర్ వాటర్ స్ట్రెస్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏం ఫార్ములా ఉందంటే యూ ఈజ్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. ఇది పోర్ వాటర్ స్ట్రెస్. సో నెక్స్ట్ వన్, ఎఫెక్టివ్ స్ట్రెస్. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ వచ్చేసరికి ఇట్ ఇస్ ద ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్, పార్టికల్ కి పార్టికల్ మధ్య ఉన్నటువంటి స్ట్రెస్. సో టోటల్ ఓన్లీ పార్టికల్స్ తీసుకున్నటువంటి స్ట్రెస్ ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్. ఇట్ ఇస్ ద స్ట్రెస్ బిట్వీన్ ద ఓన్లీ సాయిల్ పార్టికల్స్, సాలిడ్ పార్టికల్స్. ఓకే, లేదా ఇలా చెప్పుకోవచ్చు, లేదా ఇట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది టోటల్ స్ట్రెస్ అండ్ పోర్ వాటర్ ప్రెషర్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ టోటల్ స్ట్రెస్ అండ్ పోర్ వాటర్ ప్రెషర్. దేర్ ఫోర్ ఇగో సిగ్మా డాష్ తో రిప్రజెంట్ చేస్తారు, లేదా సిగ్మా డాష్ తో సిగ్మా ఐఫాన్ తో రిప్రజెంట్ చేస్తారు, సిగ్మా మైనస్ మ్యూ. సో సిగ్మా అంటే అది సాచురేటెడ్ యూనిట్ వెయిట్ కావచ్చు, లేదా బల్క్ యూనిట్ వెయిట్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. సో అది మైనస్ గామా డబ్ల్యూ చేస్తే మనకి డ్రై యూనిట్ వెయిట్ వస్తుంది, ఓకేనా. సో సాచురేటెడ్ యూనిట్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ చేస్తే మనకి అందులోంచి తీసేస్తే మనకి డ్రై యూనిట్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ వస్తుంది. సో గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ చేస్తే ఏమొస్తుంది, మనకి గామా డాష్ వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో డ్రై యూనిట్ వెయిట్ కి ఫాన్, ఓకేనా. సో గామా డాష్ వచ్చేసేది, ఓకేనా. ఇలా మనం ఎఫెక్టివ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎందుకు ఇంపార్టెంట్, దీనికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, మనకి వచ్చేటువంటి ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, కంప్రెసిబిలిటీ, షేర్ స్ట్రెంత్, కన్సాలిడేషన్, ఇవన్నీ రాబోయేటువంటి అన్ని ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ లో ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఆ కంప్రెసిబిలిటీకి, షేర్ స్ట్రెంత్ కి ఒక ఫంక్షన్ లాగా యాక్ట్ చేస్తుంటాయి. సో ఈ షేర్ స్ట్రెంత్, ఇంకా ఈ షేర్ స్ట్రెంత్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎఫెక్టివ్ స్ట్రెస్. సో అగైన్ ఈ షేర్ స్ట్రెంత్ మీద కొన్ని స్టెబిలిటీ ఉంటుంది, ఇంకా రకరకాల ఎర్త్ ప్రెజర్స్ ఉంటాయి. ఇలా అన్ని ప్రతి టాపిక్ కూడా ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ మీద కాన్సెప్ట్ అయి బేస్ అయి ఉంటుంది. అందుకే ఈ యూనిట్ పేరు ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్రిన్సిపల్ అంటాం. సో ఈ యొక్క ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది, ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఆ సాయిల్లో ఎలా వ్యారీ అవుతుంది. సో వేరియేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇన్ డిఫరెంట్ కేసెస్. ఈ డిఫరెంట్ కేసెస్ 5 ఉన్నాయి, 4-5 ఉన్నాయి. ఈ 4-5 కనుక మీకు లైట్ గా చెప్పగలిగితే, ఇవన్నీ అర్థం చేస్తే మీకు ఈజీగా ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ, ప్రాబ్లమ్స్ చెప్పడం ఈజీ. కాకపోతే ఏదైనా గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఏదైనా కాంపిటేటివ్ లో మీకు పాయింట్ అర్థం కావాలి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే ఈ పాయింట్స్ ని 1 by 1 నేర్చుకోవాలి. సో ఫస్ట్ వన్, సాయిల్ అండర్ సబ్మర్జ్డ్ కండిషన్, అంటే వాటర్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, వాటర్ టేబుల్ అనేది, లేదా సాయిల్ గెస్ డ్యూ టు సాచురేషన్ డ్యూ టు రెయిన్ వాటర్ కావచ్చు, లేదా సాయిల్ అండర్ హైడ్రోస్టాటిక్ కండిషన్స్ కావచ్చు, అంటే ఆ సాయిల్ పైన వాటర్ ఉండొచ్చు.
ఓకే, సాయిల్ హ్యావింగ్ ఓవర్ బర్డన్ ప్రెజర్ అంటే ఇందాక సాయిల్ పైన ఏదైనా బండరాయి కానీ లారీ కానీ ఏదైనా ఎక్సెస్ ప్రెజర్ అనేది అంటే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ కాకుండా పైన ఏదైనా లోడ్ కానీ. నెక్స్ట్ సాయిల్ గెట్స్ సాచురేషన్ డ్యూ టు క్యాపిలరీ వాటర్. ఇలా 4-5 కేసెస్ ఉన్నాయండి. ఈ 4-5 కేసెస్ గురించి 1 by 1 డీటెయిల్ గా నేర్చుకుంటే మీకు ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఎలా మారుతుందో తెలుస్తుంది. సో వీటి గురించి మనం డిస్కస్ చేయడానికి ముందు జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను. సో టోటల్ స్ట్రెస్ అంటే ఏంటి మనకి చెప్పాను కదా, ఇట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ మీడియం అని. సో ఇక్కడ సాయిల్ ఉంటుంది, వాటర్ గ్రీన్ కలర్ లో లైన్ చూపించాను చూసారా, ఇవి వాటర్ అనుకోండి, బ్రౌన్ కలర్ లో ఉన్నాయి సాయిల్ అనుకోండి. సో ఇలా మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ హైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 మీటర్ అనుకుందాం, అన్ని డిస్టెన్స్ అంతా 1 మీటర్ ఒక్కొక్క లేయర్ 1 మీటర్ థిక్నెస్ తో ఉంది అనుకుందాం. సో మీకు యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ జనరల్ గా ఒక సాయిల్ తీసుకుందాం, సాయిల్ యొక్క యూనిట్ వెయిట్ ఒక 18 ఉంది అనుకుందాం. నెక్స్ట్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ జనరల్ గా 9.81 ఉంటుంది. ఇక 9.81 ఎందుకులే కానీ 10 వేసుకుంటాం. సో 18 + 10 అంటే 28 × 0 అంటే ఈ ఏఏ లేయర్ దగ్గర ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ ఏఏ లేయర్ పైన ఏదైనా హైట్ ఉందా? ఓకేనా, ఈ టోటల్ స్ట్రెస్ అయినా పోర్ వాటర్ ప్రెషర్ అయినా ఏదైనా సరే ఏదైతే లేయర్ తీసుకున్నామో ఆ లేయర్ పైన ఉన్నటువంటి టోటల్ వెయిట్ ఆఫ్ ది మీడియం. సపోజ్ బీబీ లేయర్ తీసుకున్నాం అనుకోండి, ఈ టోటల్ స్ట్రెస్ ఈ బీబీ లేయర్ కి ఏమవుతుందంటే ఇట్ ఇస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది మీడియం అబోవ్ ద లేయర్. ఈ బీబీ లేయర్ పైన ఉన్నటువంటి టోటల్ వెయిట్ ఆఫ్ ది మీడియం టోటల్ స్ట్రెస్ అంటాం. అదే ఓన్లీ ఈ బీబీ లేయర్ పైన ఉన్నటువంటి ఓన్లీ వాటర్ అయితేనేమో పోర్ వాటర్ ప్రెషర్ అంటాం. అదే ఓన్లీ ఈ లేయర్ ఎబో పైన వాటర్ లేకుండా ఓన్లీ సాలిడ్ పార్టికల్స్ యొక్క స్ట్రెస్ అయితేనేమో దాన్ని ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటాం. ఇలా ఒక్కొక్క లేయర్ కి మనం హైట్ పెరుగుతుంది కదా, హైట్ పెరుగుతున్న కొద్దీ మీకు స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మీ చెయ్యి హ్యాండ్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ హ్యాండ్ ఉంది, ఒక బుక్ ప్లేస్ చేయండి కొంచెం తక్కువ బరువు ఉంటుంది, ఇంకో బుక్ ప్లేస్ చేయండి ఇంకో బరువు ఉంటుంది. ఇంకా బుక్స్ పెరుగుతున్న కొద్దీ మీకు ఆ హైట్ బుక్ యొక్క హైట్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, మీ హ్యాండ్ మీద పడేటువంటి స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఏంటంటే యాజ్ ద లేయర్ యొక్క హైట్ పెరుగుతున్న కొద్దీ, సాయిల్ యొక్క లేయర్ హైట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దాని ఎఫెక్టివ్ స్ట్రెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ లేయర్ హైట్ తక్కువ ఉంది 28, ఇక్కడ 2 లేయర్స్ వచ్చాయి 56, అట్లా లేయర్ యొక్క స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లా సేమ్ పోర్ వాటర్ ప్రెజర్ అయినా సరే, మనం పోర్ వాటర్ ప్రెజర్ అంటే ఏంటి, ఓన్లీ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇంటూ హైట్. యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, సో 10 × 0 0. ఓకేనా, ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. సో అట్లా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఈ యొక్క పోర్ వాటర్ ప్రెషర్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి 10, 20, 30, 40. సో ఇదేమో టోటల్ స్ట్రెస్ వాల్యూస్ ఏమో హయ్యర్ గా ఉన్నాయి, పోర్ వాటర్ ప్రెషర్ ఏమో కొంచెం తక్కువగా ఉంది. సో ఇప్పుడు ఏంటిది ఎఫెక్టివ్ స్ట్రెస్. ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే ఏంటండి, ఆ టోటల్ స్ట్రెస్ లో నుంచి ఈ పోర్ వాటర్ స్ట్రెస్ తీసేస్తే వచ్చేదే ఎఫెక్టివ్ స్ట్రెస్. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ కాబట్టి ఆటోమేటిక్ గా ఇందాక 112 ఎంత ఉంది, ఆ 112 లో నుంచి ఏమవుతుందండి, ఇక్కడ 112 ఉందా, ఆ 112 లో నుంచి 40 పోతే ఎంత అండి మీకు ఆటోమేటిక్ గా ఒక 80 వస్తుంది. సారీ ఇక్కడ తప్పు మిస్టేక్ పడింది, సంథింగ్ అలా మిస్టేక్ జరిగింది. ఓకేనా, సో ఫైనల్ గా ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఈ విధంగా వచ్చింది. ఓకే సరే, ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్లా మీకు ఈ డయాగ్రామ్ యూజ్ అవుతాయి. సేమ్ అదే కాన్సెప్ట్ మీకు ఇక్కడ 1 by 1 డయాగ్రామ్స్ చూపిస్తానండి. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి సాయిల్ అండర్ సబ్మర్జ్డ్ కండిషన్, దట్ ఈస్ ద ఫ్లక్చుయేషన్ డ్యూ టు వాటర్ టేబుల్. ఇదిగోండి ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ చూపించాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి సాయిల్ ఉంది, సో ఇక్కడ వరకు ఇక్కడ ఏమి వాటర్ ఏమి లేవు, ఇక్కడ వాటర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ కనిపిస్తుందా, ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇలా ఉందండి ఇక్కడ. సో ఈ కింద మొత్తం సాయిల్ అనేది సాచురేటెడ్ కండిషన్ లో ఉంది. ఓకేనా, సో ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ వాటర్ టేబుల్ ఈ లేయర్ వరకు వాటర్ టేబుల్ ఉంది, పైన అంతా సాయిల్ డ్రై కండిషన్ లో ఉంది, కిందంతా సాచురేటెడ్ కండిషన్ లో ఉంది. సో మీకు ఏం చెప్తున్నానండి, ఇక్కడ ఒక లేయర్ తీసుకోండి, ఇది ఏఏ లేయర్, ఇది ఒక బీబీ లేయర్, ఇది ఒక సిసి లేయర్ అని తీసుకోండి. సో 3 లేయర్స్ తీసుకోండి. సో 3 లేయర్స్ ని ఇక ప్యారల్ గా ఒక లైన్స్ ఇలా వీటికి ప్యారల్, ఈ సాయిల్ కి ప్యారల్ గా డ్రా చేసుకోండి. సేమ్ ఎగ్జాంపుల్ మీకు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మినిమం డయాగ్రామ్ లాగే ఒక బేస్ లైన్స్ తీసుకుంటామండి, ఆ లేయర్ కి తగ్గట్టుగా ఒక బేస్ లైన్స్ తీసుకుంటాం దీనికి ప్యారల్ గా. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏఏ లేయర్ కి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది ఒక లేయర్ కదా, ఇది ఏఏ లేయర్, ఇది బీబీ లేయర్, ఇది సిసి లేయర్. ఒక్కొక్క లేయర్ కి టోటల్ స్ట్రెస్, పోర్ వాటర్ ప్రెషర్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, స్టార్టింగ్ లో కాబట్టి డీటెయిల్ గా చెప్తాను. సో టోటల్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటంటే గామా ఇంటూ హెచ్. సరే గామా ఉంది కానీ హైట్ ఉందా, ఈ లేయర్ పైన ఏదైనా సాయిల్ మీడియం ఉందా, ఈ ఏ లేయర్ పైన ఏదైనా సాయిల్ మీడియం ఉందా, లేదు కాబట్టి హైట్ 0 కాబట్టి టోటల్ స్ట్రెస్ 0 అయింది. అదేవిధంగా నెక్స్ట్ వన్
యు అంటే పోర్ వాటర్ ప్రెషర్ అంటే గామా డబ్ల్యూ. ఈ లేయర్ పైన ఏదైనా వాటర్ కంటెంట్ ఉందా? లేదు. సో వాటర్ కంటెంట్ లేదు అండ్ దాని యొక్క హైట్ లేదు కాబట్టి 0 కాబట్టి 0. సో దేర్ ఫర్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుందండి? సిగ్మా మైనస్ మ్యూ. 0 మైనస్ 0 0 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ లేయర్ యొక్క వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కింద క్లియర్ చూడండి. ఇది టోటల్ స్ట్రెస్ డయాగ్రామ్, ఇది పోర్ వాటర్ ప్రెషర్ డయాగ్రామ్, ఇది ఎఫెక్టివ్ స్ట్రెస్ డయాగ్రామ్. ఓకేనా? సో ఈ వాల్యూస్ ఒకేసారి డ్రా చేద్దామా లాస్ట్ లో డ్రా చేద్దామా? సరే నేను లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ సెకండ్ లేయర్ కన్సిడర్ చేద్దాం. ఇది బీబీ లేయర్. ఇప్పుడు ఈ బీబీ లేయర్ ని తీసుకుందాం. సో ఈ బీబీ లేయర్ యొక్క టోటల్ స్ట్రెస్ ఏమవుతుంది? గామా ఇంటూ హెచ్. సో ఈ బీబీ లేయర్ పైన ఏమైనా సాయిల్ వెయిట్ ఉందా? ఉంది. ఎందుకంటే ఈ బీబీ లేయర్ పైన మొత్తం ఇంకా నెక్స్ట్ వేరే కలర్ ఇష్యూస్. ఈ బీబీ లేయర్ పైన మొత్తం సాయిల్ ఉంది. ఈ మొత్తం సాయిల్ ఉంది. సో దాని యొక్క హైట్ ఎంత? h1. సో దేర్ ఫోర్ గామా ఇంటూ h1. సో టోటల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ వన్ పోర్ వాటర్ ప్రెషర్ ఉందా చూద్దాం. సో ఈ సాయిల్ ఈ లేయర్ పైన ఎటువంటి వాటర్ అయినా కంటెంట్ ఉందా? ఇది ఓన్లీ డ్రై సాయిల్ అన్నాం. ఇక్కడ ఎక్కడ వాటర్ లేదు. ఈ లేయర్ కింద నుంచి వాటర్ టేబుల్ ఉంది. సో ఇక్కడ ఎక్కడ పైన వాటర్ లేదు కాబట్టి సో దేర్ ఈజ్ నో వాటర్ కంటెంట్ అండ్ దేర్ ఈజ్ నో హైట్ ఆఫ్ వాటర్. సో దేర్ ఫోర్ ద పోర్ వాటర్ ప్రెషర్ ఈజ్ 0. therefore sigma dash ఏమవుతుందంటే సిగ్మా మైనస్ మ్యూ. సో గామా h1 మైనస్ 0 కాబట్టి అగైన్ మళ్ళీ గామా h1 వస్తుంది. ఓకేనా? ఇదే విధంగా అగైన్ సిసి లేయర్ అంటే ఈ లేయర్ చేస్తున్నప్పుడు ఈ లేయర్ పైన ఉన్నటువంటి టోటల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఒక సాయిల్ లేయర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం ఇక్కడ ఒక సాయిల్ లేయర్ ఉంది. 2 సాయిల్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క టోటల్ స్ట్రెస్ వచ్చేసి గామా ఇంటూ h1 ప్లస్ మళ్ళీ ఈ వెయిట్ ఆఫ్ ది సాయిల్ మీడియం కూడా ఉంది కాబట్టి ఇది ఏ కండిషన్ లో ఉంది? సాచురేటెడ్ వెయిట్ కాబట్టి గామా సాట్ ఇంటూ దీని యొక్క హైట్ ఎంత? h2. సో h2. సో దేర్ ఫోర్ సిగ్మా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి యు వచ్చేసి యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇంటూ హైట్. సో ఈ లేయర్ ఈ సిసి లేయర్ పైన వాటర్ కంటెంట్ ఉందా? ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ లేయర్ మొత్తం వాటర్ ఉంది. సో వాటర్ ఉంది కాబట్టి గామా డబ్ల్యూ ఇంటూ ఈ వాటర్ హైట్ ఎంత ఉందండి? h2 అనే హైట్ వరకు వాటర్ ఉంది. సో గామా డబ్ల్యూ ఇంటూ h2. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఇక ఫైనల్ సిగ్మా డాష్ అది మైనస్ అది చేసుకుంటూ వెళ్తే మీకు ఒక్క నిమిషం సో చేసుకుంటూ వెళ్తే మీకు సో ఇలా ఫార్ములా ఫర్దర్ గెలుకుతూ వెళ్తుంటే గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ అంటే ఏంటి మీకు తెలుసు? గామా డాష్. సో గామా డాష్ తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా గామా డాష్ వచ్చేసింది h2. సో గామా డాష్ అంటే ఏంటి? సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్. ఓకే, సో గామా డాష్ వచ్చేసి సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్. సో గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ ఈక్వల్ గామా డాష్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఇదే డయాగ్రామ్స్ ని ఇప్పుడు వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇప్పుడు నేను పైన పెడుతున్నాను. ఓకేనా? ఇక్కడ ఎక్కడైతే వాల్యూస్ వచ్చాయో వాటన్నిటిని ఇక్కడ పైన ప్లేస్ చేస్తాను. సో దీనికోసం ఇగో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఏఏ లేయర్ దగ్గర ఇగో ఏఏ లేయర్ ఉంది, బీబీ లేయర్ ఉంది అండ్ సిసి లేయర్ ఉంది. ఫస్ట్ వన్ నేను టోటల్ స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో టోటల్ స్ట్రెస్ ఏఏ లేయర్ దగ్గర ఎంత అండి? 0. సో ఇది ఫస్ట్ ఒక బేస్ లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఒక బేస్ లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఏ లేయర్ ఇదే కదా, ఏఏ లేయర్ ఇదే కదా. సో ఏఏ లేయర్ దగ్గర ఎంత ఉంది? టోటల్ స్ట్రెస్ 0 కాబట్టి 0. నెక్స్ట్ వన్ బీబీ లేయర్ దగ్గర అగైన్ ఓన్లీ టోటల్ స్ట్రెస్. బీబీ లేయర్ దగ్గర టోటల్ స్ట్రెస్ ఎంత? గామా ఇంటూ h1. సో బీబీ లేయర్ దగ్గర గామా ఇంటూ h1 అంటే ఎంతో కొంత ఉంటుంది కాబట్టి గామా ఇంటూ h1 ఇక్కడ పాయింట్ పెట్టాను. అదేవిధంగా సిసి లేయర్ ఏదైనా ఇది కదా. ఈ సిసి లేయర్ కి ఎదురుగా సిగ్మా డయాగ్రామ్ కాబట్టి సిగ్మా దగ్గర ఎంత వచ్చిందంటే మనకి ఫైనల్ గా గామా ఇంటూ h1 ప్లస్ గామా సాట్ ఇంటూ h2. సో దీనికంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది. సో ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే నాకు ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ కనిపిస్తుంది అనమాట. ఇలా సిగ్మా డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇది టోటల్ స్ట్రెస్ డయాగ్రామ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఇవన్నీ క్లియర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి పోర్ వాటర్ ప్రెషర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో పోర్ వాటర్ ప్రెషర్ ఏ లేయర్ దగ్గర ఎంత అండి? 0. ఫస్ట్ ఇనిషియల్ గా ఒక బేస్ లైన్ డ్రా చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? అదేవిధంగా ఏ లేయర్ దగ్గర ఈ పోర్ వాటర్ ప్రెషర్ డయాగ్రామ్ ఎంత? 0 కాబట్టి 0. నెక్స్ట్ వన్ బీబీ లేయర్ దగ్గర పోర్ వాటర్ ప్రెషర్ ఎంత? అగైన్ 0. సో ఇక్కడ కూడా 0 కాబట్టి అదే పాయింట్ దగ్గర ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సిసి లేయర్ దగ్గర గామా డబ్ల్యూ ఇంటూ h2. సో సిసి లేయర్ అంటే ఇదే కదా. సిసి లేయర్ కి ఎదురుగా గామా డబ్ల్యూ ఇంటూ h2 కాబట్టి ఈ పాయింట్ దగ్గర గామా డబ్ల్యూ ఇంటూ h2. సో ఈ పాయింట్ స్ట్రైట్ లైన్ ఉంది. ఇక్కడ మాత్రం జాయిన్ చేస్తే మీకు ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో వచ్చేస్తుంది. సో ఫైనల్ డయాగ్రామ్ సో ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్టివ్ స్ట్రెస్ డయాగ్రామ్. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేయడం కోసం సో మళ్ళీ ఒక
ఫస్ట్ ఇనిషియల్ గా బేస్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఈ లేయర్స్ కి ప్యారల్ గా మనం టిక్ ఆ పాయింట్స్ వైజ్ గా మీరు టిక్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సిగ్మా డాష్ సిగ్మా డాష్ ఏ లేయర్ లో ఎంత 0 కాబట్టి 0 కాబట్టి అదే పాయింట్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వన్ బీబీ లేయర్. సో బీబీ లేయర్ వచ్చేసరికి ఎంత అండి గామా ఇంటూ H1. సో గామా ఇంటూ H1 కాబట్టి బీబీ లేయర్ దగ్గర కొంచెం పాజిటివ్ వాల్యూ కాబట్టి కొంచెం బయటకు వస్తుంది. ఓకేనా, అదే నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇటువైపు తీసుకోవాలి, పాజిటివ్ వస్తే ఇటువైపు. నెక్స్ట్ వన్ సిసి లేయర్ దగ్గర ఎంత వచ్చింది ఫైనల్ గా మనకి, సో గామా ఇంటూ H1 ప్లస్ గామా డాష్ ఇంటూ H2. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పాయింట్ దగ్గర ఆ సిసి లేయర్ కి ఎదురుగా ఆ సిగ్మా డాష్ డయాగ్రామ్ దగ్గర మీరు పాయింట్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీటన్నిటిని జాయిన్ చేస్తే మీకు ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ డయాగ్రామ్ వస్తుంది. ఇట్లా ప్రతి సబ్జెక్ట్ కి ప్రతి ప్రాబ్లం కి ప్రతి కండిషన్ కి ఇట్లా మీరు డయాగ్రామ్స్ డ్రా చేయాల్సి వస్తుంది. ఇట్లా మీకు చేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీకు ఇక్కడ ఒక అర్థమైంది కదా, సో ఎలా ఏ విధంగా చేస్తారు ఎలా డ్రా చేస్తారు అనేది. సో ఫైనల్ గా వచ్చేసరికి డయాగ్రామ్ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది చూడండి, ఇక్కడ టోటల్ స్ట్రెస్ డయాగ్రామ్ ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది, ఫోర్వర్డ్ ప్రెజర్ డయాగ్రామ్ చాలా తక్కువ వాల్యూస్ ఉంటాయి, ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమో ఈ రెండింటికి మధ్య ఇంటర్మీడియట్ వాల్యూస్ ఉంటాయి. ఇట్లా వాల్యూస్ అనేది జనరల్ గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకా ప్రతిదీ అలా డీటెయిల్ చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇట్లా మీకు ఇక్కడ అబ్జర్వేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వాటర్ టేబుల్ బీబీ లేయర్ లో ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి ఈ వాటర్ లేయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ లో తీసుకుంటున్నాను, ఏ లేయర్ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఏ లేయర్ దగ్గర తీసుకున్నప్పుడు ఏం చేస్తానో చూడండి, సింపుల్ సేమ్ అదే కాన్సెప్ట్ మీకు ఈ నార్మల్ గా చెప్పేస్తాను. సో అగైన్ ఏ లేయర్ పైన సిగ్మా అంటే ఈ లేయర్ పైన ఏదైనా ఓవర్ బర్డెన్ సాయిల్ ఉందా అంటే టోటల్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ మీడియం ఉందా, లేదు కాబట్టి 0. అప్ టు ఈ పాయింట్ లేయర్ పైన ఏదైనా వాటర్ సర్ఫేస్ ఉందా, లేదు 0. సో టోటల్ గా ఈ డయాగ్రామ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఈ బీబీ లేయర్ తీసుకుందాం. ఈ బీబీ లేయర్ తీసుకున్నప్పుడు ఈ బీబీ లేయర్ పైన టోటల్ స్ట్రెస్ సాయిల్ మీడియం ఉంది. సో అదేంటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ సాచురేటెడ్ వెయిట్ ఉంది, ఎందుకంటే ఈ వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉంది కాబట్టి. సో సాయిల్ అనేది సాచురేటెడ్ అయిపోయి దీని యొక్క హైట్ H1, సో సిగ్మా అయిపోయింది. నెక్స్ట్ యూ వచ్చేసరికి ఏమవుతుంది, పోర్ వాటర్ ప్రెజర్. సో ఈ బీబీ లేయర్ పైన ఏదైనా పోర్ వాటర్ ఉందా, ఉంది, ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈ హైట్ వరకు ఉంది, ఏ లేయర్ వరకు ఉంది. సో గామా డబ్ల్యూ ఇంటూ ఈ వాటర్ టేబుల్ ఎంత హైట్ ఉంది, H1 కాబట్టి. సో గామా డబ్ల్యూ ఇంటూ H1. సో ఫైనల్ గా సిగ్మా డాష్ వచ్చేసరికి ఏమవుతుంది, సిగ్మా మైనస్ మీరు చేసేస్తాం ఆటోమేటిక్ గా గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ చేస్తే మీకు సబ్మర్జ్ యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ వచ్చేస్తుంది. గామా డాష్ ఇంటూ H1 చేస్తే అయిపోతుంది. ఇలా ఈ బీబీ లేయర్ కి అయిపోయింది. నెక్స్ట్ వన్ సిసి లేయర్ కి. సిసి లేయర్ పైన 2 లేయర్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. సో 2 టైమ్స్ మీకు బల్క్ యూనిట్ వెయిట్స్ వస్తుంది, టోటల్ స్ట్రెస్ వస్తుంది. అదేవిధంగా పోర్ వాటర్ ప్రెజర్ కూడా ఈ లేయర్ లో కూడా పోర్ వాటర్ ప్రెజర్ ఉంది అండ్ ఈ లేయర్ వరకు కూడా ఉంది, అంటే టోటల్ పై దాకా ఉంది కాబట్టి కింద కూడా వాటర్ ఉంటుంది కాబట్టి గామా డబ్ల్యూ ఇంటూ H1 ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ H2. సో టోటల్ హైట్ కలిపితే H వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో H1 ప్లస్ H2 చేసేస్తే ఇది వస్తుంది. సో ఫైనల్ గా మీకు ఏమవుతుంది, గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ వస్తుంది, అగైన్ మీకు గామా డాష్ వచ్చేస్తుంది. ఇట్లా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా మీకు ఇక్కడ అగైన్ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఎలానో చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ సిగ్మా టోటల్ స్ట్రెస్ డయాగ్రామ్ చూద్దాం. పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ఈచ్ లేయర్ లో 0 ఉంది, 0 ఉంది, అండ్ ఈ లేయర్ లో గామా సాట్ ఇంటూ H1 ఉంది, అండ్ ఈ లేయర్ లోకి వచ్చేసి గామా సాట్ ఇంటూ H టోటల్ ఉంది. సో వాల్యూస్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఓకే, సో ఈ విధంగా ఇట్లా డయాగ్రామ్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటారు, పోర్ వాటర్ ప్రెజర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఒక బేస్ లైన్ డ్రా చేసుకుందాం. సో ఏ లేయర్ దగ్గర పోర్ వాటర్ ప్రెజర్ ఎంత 0 కాబట్టి 0. నెక్స్ట్ వచ్చేసరికి బీబీ లేయర్ దగ్గర ఎంత గామా డబ్ల్యూ ఇంటూ H1 కాబట్టి బీబీ లేయర్ కి ప్యారల్ గా గామా డబ్ల్యూ ఇంటూ H1 పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ సిసి లేయర్ లో పోర్ వాటర్ ప్రెజర్ డయాగ్రామ్ ఎంత అంటే గామా డబ్ల్యూ ఇంటూ H. సో సబ్స్టిట్యూట్ చేయండి పాయింట్స్. సో వీటన్నిటిని జాయిన్ చేస్తే మీకు ఫైనల్ కి డయాగ్రామ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్ స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ డయాగ్రామ్ ఏ లేయర్ దగ్గర ఎంత 0. సో ఏ లేయర్ కి ప్యారల్ గా అగైన్ ఒక బేస్ లైన్ డ్రా చేసుకోండి. ఎఫెక్టివ్ స్ట్రెస్ ఈ పాయింట్ దగ్గర వచ్చేసరికి 0 కాబట్టి అదే పాయింట్ దగ్గర ఉంటుంది. అదే బి లేయర్ దగ్గర ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే గామా డాష్ ఇంటూ H1. సో ఈ బీబీ లేయర్ కి ప్యారల్ గా ఈ బీబీ లేయర్ కి ప్యారల్ గా పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇటు సైడ్ తీసుకున్నాం, అదే నెగిటివ్ అయితే తీసుకున్నాం గామా డాష్ ఇంటూ H1. అదే విధంగా సిసి లేయర్ తీసుకుంటే గామా డాష్ ఇంటూ H. సో సిసి లేయర్ దగ్గర ఇక్కడ సో దీనికంటే ఇది ఎక్కువ, H1 ఎక్కువ H ఎక్కువ. సో H1 తక్కువ ఉంది, H ఎక్కువ ఉంది. సో ఆటోమేటిక్గా దీని వాల్యూతో పోలిస్తే దీని వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి
ఫైనల్ డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఇట్లా మనం ప్రతి డయాగ్రామ్స్ ప్రతి కండిషన్ లో ఇందాక చెప్పుకున్నటువంటి హైడ్రోస్టాటిక్ కండిషన్, ఓవర్ బర్డెన్ ప్రెషర్, క్యాపిలరీ వాటర్, ఇట్లా ప్రతి కండిషన్స్ లో మనం ఎఫెక్టివ్ స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనకు ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ కోసమే ఈ తిప్పలండి. సో ఆ పాయింట్ నేర్చుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు దాన్ని అర్థమైన దాన్ని బట్టి సేమ్ ఇక్కడ ఇదే విధంగా థర్డ్ కండిషన్ లో కూడా తీసుకుందాం. ఇప్పుడు వాటర్ టేబుల్ ఇందాకేమో బీబీ లేయర్ ఉంది, అంతకుముందేమో ఏఏ లేయర్ లో ఉంది. ఇప్పుడు డైరెక్ట్ సిసి లేయర్ కిందికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుందండి, ఏఏ లేయర్ పైన ఏమీ లేవు కాబట్టి ఇవన్నీ జీరో అవుతాయి. బీబీ లేయర్ పైన ఏమన్నా సాయిల్ వెయిట్ ఉంది కదా, ఉంది, గామా ఇంటూ హెచ్ ఉంది. అగైన్ ఈ బీబీ లేయర్ పైన ఏమైనా వాటర్ ఉందా, లేదు. సో అసలు గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కడ ఉంది, కింద ఉంది. సో కింద ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా పోర్ వాటర్ ప్రెషర్ డయాగ్రామ్, ఈ లేయర్ లో పోర్ వాటర్ అంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ లేదు, ఇక్కడ వాటర్ టేబుల్ లేదు, ఇక్కడ వాటర్ టేబుల్ లేదు. సో ఎక్కడ కూడా వాటర్ టేబుల్ లేదు కాబట్టి అక్కడ అన్ని చోట్ల పోర్ వాటర్ ప్రెషర్ అన్ని చోట్ల జీరో అవుతుంది కాబట్టి సో పోర్ వాటర్ ప్రెషర్ ఏమవుతుంది, సింగిల్ లైన్ స్ట్రైట్ లైన్ వస్తుంది. అయితే సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ సిగ్మా డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో వాటర్ టేబుల్ ఫ్లక్చుయేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇంతకుముందు చూడండి ఇక్కడ టోటల్ స్ట్రెస్ డయాగ్రామ్ ఎంతైతే ఉంటే ఎఫెక్టివ్ స్ట్రెస్ డయాగ్రామ్ కొంచెం తగ్గుతుంది. ఆ పై కండిషన్ లో కూడా ఇక్కడ టోటల్ స్ట్రెస్ డయాగ్రామ్ ఎక్కువగా ఉంటే, అంటే ఎక్కువ మీన్స్ వాల్యూస్ ఎక్కువగా ఉంటే ఎఫెక్టివ్ స్ట్రెస్ వచ్చేసరికి తగ్గింది. ఇక్కడ సో ఈ కండిషన్ లో డ్యూ టు ద వాటర్ టేబుల్ ఇక్కడ ఎక్కడో బాటమ్ లో ఉండడం వల్ల సో టోటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఎఫెక్టివ్ స్ట్రెస్ కూడా అదే ఉంది. అంటే దాని అర్థం ఏంటి, వాటర్ లేకపోతే ఏమవుతుందండి, టోటల్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ అనేది మొత్తం ఆ సాలిడ్ పార్టికల్స్ మీద బేర్ చేస్తుంది. కాబట్టి వాటర్ ఏమీ లేదు కాబట్టి ఈ వాటర్ ఏమీ తీసుకోదు కాబట్టి సేమ్ టోటల్ స్ట్రెస్ ఎంతైతే ఉంటుందో ఎఫెక్టివ్ స్ట్రెస్ కూడా అంతే ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సరే, సో దీన్ని బట్టి ఏమర్థమైంది, పై కండిషన్స్ ఆ పై 3 డయాగ్రామ్స్ బట్టి మీకు ఏమర్థమైంది, thus it is observed that the fluctuations in the water level causes changes in the pore water pressure corresponding to the effective stress. నేను చెప్పింది కూడా అదే. సో పోర్ వాటర్ చేంజ్ అవుతున్న కొద్ది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ పోర్ వాటర్ ప్రెషర్ పెరుగుతుంది. సో పోర్ వాటర్ ప్రెషర్ పెరిగిన దాని వల్ల మనకి ఎఫెక్టివ్ డయాగ్రామ్ చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే వాటర్ చేంజ్ అవుతుందో పోర్ వాటర్ ప్రెషర్ చేంజ్ అవుతుంది. సో పోర్ వాటర్ చేంజ్ అయితే దానికి తగ్గట్టుగా ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఇక్కడ మారుతుంది. ఓకేనా. సో ఇంకొక డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సర్లే ఇక్కడ తాపేద్దాంలే. ఓకే సరే.